సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఇండస్ యూనివర్సిటీ స్కూల్ యాజమాన్యం వినూత్నంగా సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్లో వివిధ అంశాలకు సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వహించింది. మామూలుగా సైన్స్కు సంబంధించిన అంశాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ సైన్స్లో ఆసక్తి లేని వారి కోసం మ్యాథ్స్, ఆర్ట్స్లో సైతం వివిధ అంశాల విద్యార్థులు రూపొందించారు. 1వ తరగతి నుంచి హైస్కూల్ విద్యార్థుల వరకు ఇక వివిధ అంశాలతో నమూనాలను రూపొందించారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు క్లాసుల్లో చెబుతున్న పాఠాలు ప్రాక్టికల్గా చూపించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక విద్యార్థుల్లో ఆలోచన శక్తిని ప్రేరేపించేందుకు 2వసారి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల డైరెక్టర్ చంద్రికారెడ్డితో పాటుగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇండస్ యూనివర్సల్ స్కూల్లో ఈరోజు మా సెకండ్ ఇయర్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటము. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ సో మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ఆల్ ఆర్ కిడ్స్. వాళ్ళు థియరిటికల్ గా నేర్చుకునేది, ఇయర్ అంతా థియరిటికల్ గా నేర్చుకునేది మేము దాన్ని ప్రాక్టికల్ రూపంలో ఈ రోజు ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని మేము ఎగ్జిబిట్ చేస్తున్నాము పేరెంట్స్ కి. సో దట్ పేరెంట్స్ కి ఒక అవగాహన వస్తుంది పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు స్కూల్లో అని. సో పిల్లలందరూ చాలా కష్టపడి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, సైన్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మ్యాథ్ అండ్ ఆర్ట్ 3 కలిపి ఈ ఇండస్ యూనివర్సల్ స్కూల్లో ఈరోజు ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము. అండ్ చాలా థ్యాంక్ యూ టు ఆల్ ద పేరెంట్స్ ఫర్ కమింగ్ అండ్ దెన్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీచర్స్, అవర్ స్టూడెంట్స్ అండ్ దెన్ ప్రిన్సిపల్ ఫర్ గైడింగ్ దెమ్ అండ్ దెన్ టేకింగ్ దిస్ టు అ నెక్స్ట్ లెవెల్. చాలా ప్రౌడ్ మూమెంట్ మా స్కూల్కి. ఇలా క్రియేటివ్ ఐడియాస్, చిల్డ్రన్ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. వాళ్ళలో ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమాజినేషన్ని ఒక పేపర్ పైన పెట్టాలని, ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాస్ తోటి రావాలని మేము ఈ ఎగ్జిబిషన్ పెట్టాము. దే బాట్ సో మెనీ గుడ్ ఐడియాస్. చాలా క్రియేటివ్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ లైవ్ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎక్స్పెరిమెంట్స్, క్రియేటివ్ ఐడియాస్. మేము టీచర్స్ ఓన్లీ జస్ట్ వాళ్ళకి ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్ చెప్తే వాళ్ళు చాలా గుడ్ ఐడియాస్ తీసుకొచ్చి క్రియేటివ్ ఇన్నోవేషన్స్ చూపించారు. సో ద న్యూ జనరేషన్, న్యూ ఎరా is created. They have lots of imaginations. ఇప్పటికైతే నా దృష్టిలో అయితే మంచిగానే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. టైం టు టైం మెయింటైన్ మంచిగా చేస్తున్నారు. సైన్స్ ఫేర్లో చాలా అద్భుతంగా పిల్లలను తీర్చిదిద్దారు. వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ సైకాలజీని, వాళ్ళ వైఖరిని మారుస్తున్నారు. చాలా బాగానే పిల్లలకు మంచిగా అవేర్నెస్ లో తీసుకొస్తున్నారు. పిల్లల విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మెరుగుపరిచేలా ఉంది. ఇలాంటి ఎక్స్పోస్ నిర్వహించడం వల్ల పిల్లలు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ భావి భారత సైంటిస్ట్గా ఎదిగే అవకాశం ఉంది. ఇలాంటి సైన్స్ ఫేర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని, ఎందుకంటే వాళ్ళలో సృజనాత్మక దృక్పథం పెరగడంతో పాటు వేస్టేజ్ నుంచి ఒక కొత్తదనం వచ్చేలా, దానికి పనికొచ్చే వస్తువులా మార్చడం, తక్కువ కాస్ట్లో సమాజానికి ఉపయోగపడే వస్తువులు తయారు చేయడం లాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఇక్కడ మనం